దేవుని స్తోత్రం. ప్రభునందు ప్రియమైనటువంటి సంఘ బిడ్డలకు, దివిలి, పిఠాపురం, కొండవరం సంఘ బిడ్డలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట శుభవందనాలు తెలియజేస్తున్నాను. అలాగనే మన గ్రేస్ మినిస్ట్రీస్ పిఠాపురం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులు, వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట శుభవందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, దేవుని యొక్క మహాకృప చేత గతించిన ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు దేవుడు నిన్ను, నన్ను, మనలందరినీ కూడా ఎంతో సజీవులుగా ఆయన కాసి కాపాడి రక్షించారు. ప్రపంచ దేశములలో అనేక మంది ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో వ్యాధులు, ఎన్నో మరణాలు పొందుతున్న ఈ కడవర దినాలలో మరి ముఖ్యంగా కరోనా వైరస్ బారిన పడి చాలా మంది ఎన్నో శ్రమలు పడుచున్నా నిన్ను, నన్ను కూడా ఆ దేవాతి దేవుడైన యేసుక్రీస్తు వారు ఆయన సజీవ రెక్కల క్రింద గతించిన ఆదివారం నుండి ఆదివారం వరకు మనల్ని కాసి కాపాడి రక్షించినందుకు దేవునికి మనం ఎన్నో వందనాలు తెలియజేసి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయ వారమై ఉన్నాము కనుక పిల్లరా, మనము నేటి ఆదివారపు ఆరాధనను ఈ ఆన్లైన్ ద్వారా మనం ప్రారంభించుకుందాము. ఆన్లైన్ ఆరాధన ప్రారంభించుకునే ముందుగా ప్రార్థన చేసుకుని మనం ఈ కార్యక్రమంలో ముందుకు సాగుదాము. కనుక సంఘ బిడ్డలు, ప్రేక్షకులు, వీక్షకులు అందరూ కూడా దయచేసి కళ్ళు మూసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, దయగల మా యేసు ప్రభువా, మీకే వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. గతించిన ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు నన్ను, నా ఇంటి వారిని, నా సంఘ బిడ్డలను, వారి యొక్క గృహములను, ప్రపంచ దేశములలో ఉన్న అనేక మందిని మీరెంతగానో కాసి కాపాడి రక్షించినందుకు వందనాలు తెలియజేస్తున్నాం. నాయనా, గత ఆదివారపు ఆన్లైన్ ఆరాధన మొదలుకొని నేటి ఆదివారపు ఆన్లైన్ ఆరాధన ద్వారా మీ నామాన్ని మరొకసారి మహిమపరచడానికి, గణపరచడానికి మీరు మాకు ఇచ్చిన ఈ విలువైన, అనుకూలమైన సమయమును బట్టి వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, నేటి మా ఆరాధన కార్యక్రమంలో జరిగే కార్యక్రమం అంతా కూడా మీ నామమునకు మహిమకరముగాను, మా సంఘ బిడ్డలకు, నైనా ప్రేక్షకులు, వీక్షకులందరికీ ఆశీర్వాదకరముగా ఈ ఆన్లైన్ ఆరాధన కార్యక్రమం జరిగించమని మా ప్రభును, ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చాలా సంతోషం. మరొక ఆదివారం ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకోవడం నాకు చాలా సంతోషం ఉంది. కనుక నేటి మన ఆన్లైన్ ఆరాధనలో ఒక ప్రత్యేకమైన పాటను పాస్టర్ విఏ గ్రేస్ రాజు గారి ద్వారా మనం విందాము. కనుక పాట వచ్చిన వారైతే ఏకీభవించి పాడవలసిందిగా ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. ఎవరైతే ఈ లైవ్ చూస్తున్నారో ప్రతి ఒక్కరు రెండు చేతులు పైకి చెప్దాం, హల్లెలూయా. ప్రియులారా, ఒక పాట పాడుకుందాం. అందరికి వచ్చిన పాటే, గమ్యం చేరాలని, నీతో ఉండాలని అనే విషయం చెప్తాను. ప్రియులారా, ఈ పాటలో సారాంశం ఏంటంటే, ఈ రోజున అనేక మంది గురి కలిగి ఉండేవారు అనేక మంది ఉంటారు పిల్లరా.
ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక గురి ఉంటుంది. ఆ గురి ఏంటంటే నేను ఫలాన్ని చేయాలి, నేను అది చెయ్యాలి, ఇది చెయ్యాలి అని అనుకుంటారు. చదువుకున్న వారైతే చదువులో మంచి విజయం పొందుకోవాలని అనుకుంటారు. భార్య భర్తలైతే పిల్లల కోసం నేను కష్టపడాలి అనుకుంటారు. అలాగే యేసు ప్రభు కూడా అనుకుంటున్నాడు, గమ్యం చేరాలంటే యేసు కొరకు మనం విలువగా బహువుగా వాడబడిలాగా దేవుని కొరకు మనం చేద్దాం ప్రియులారా. ఈ రోజున ఈ పాట పాడదాం ప్రియులారా. అందరికి వచ్చు కాబట్టి ఈ పాట పాడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే ఈ లైవ్ చూస్తున్నారో ప్రతి ఒక్కరు రెండు చేతులు పైకెత్తాం. హల్లెలూయా. ఈరోజు ఈ పాటను పాడదాం. అందరికి వచ్చిన పాట కాబట్టి గమ్యం చేరాలని, నీతో ఉండాలని నీ పాటను పాడి ప్రభునామాన్ని గణపత్తం పిల్లల ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీతో ఉండాలని పగదోరేగి పరవశించాలని నింగి నెల నడుమరుగైనా శాశ్వత జీవం పొందాలని సాగిపోతున్నాను, నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను, నిన్ను చేరాలని సాగిపోతున్నాను, నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను, నిన్ను చేరాలని గమ్యం చేరాలని నీతో ఉండాలని పగలు రేగి పరవశించాలని నింగి నెల మరుగైనా శాశ్వత జీవం పొందాలని నీ జ్ఞానముకు స్పందించాలని నాకున్నవన్నీ సమస్తం హెచ్చించి నీ ప్రేమ ఎంతో కొలవాలని అది ఎంత ఎత్తున ఉందో, అది ఏ లోతున ఉందో, అది ఏ రూపంలో ఉందో, అది ఏ మాటల్లో ఉందో, సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను, నిన్ను చేరాలని సాగిపోతున్నాను, నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను, నిన్ను చేరాలని గమ్యం చేరాలని నీతో ఉండాలని పగలు రేగి పరవశించాలని ఏ నింగి నేల మరుగైనా శాశ్వత జీవం పొందాలని
బాధలెన్నో రేగిన శ్రమలెన్నో వచ్చిన శిరమును వంచి సహించాలని వేదన బాధలు గుండెను పిండిన నీదు సిలువను మోయాలని నన్నెవో వెలలోన నిన్నే ప్రతిష్ఠించే నీ సేవలోనే ఇలలో నా తుది శ్వాసకు నిలవాలి సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని గమ్యం చేరాలని నీతో ఉండాలని పగలు రేగి పరవశించాలని నిండి నేల నన్ను మరుగైనా శాశ్వత జీవం పొందాలని సరిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దైవ బిడ్డలకు మరి సంతోషకరమైనటువంటి పాటను మనం విని మరి దేవుని మహిమపరిచాము. మరి పాస్టర్ విఏ గ్రేసరాజు గారు చక్కని మృదు బంధురమైనటువంటి పాటను పాడి మనకు మరి వినిపించారు. ప్రభు వారిని మరి దీవించి మరి ఆశీర్వదించును గాక. మరి అలాగే ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము నుంచి మరి వాక్య భాగం చదువుకుందాము. మరి ఈరోజు మన వాక్య భాగము కీర్తన గ్రంథము నుంచి 133వ కీర్తన భాగాన్ని మరి గ్రేస్ సిస్టర్స్ నుండి మరి రెబకా గ్రేస్ గారు మరి చదివి వినిపిస్తారు. ప్రియులారా, మరి అందరూ బైబిల్స్ తెరిచి మరి వాక్యాన్ని మరి ఏకీభవించి చదువుదాం. కీర్తనలు 133 కీర్తన చదువుకుందాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డ మీదుగా కారి అతని అంగీల అంచుల వరకు దిగజారి పరిమళ తైలము వలె నుండును. సియోను కొండల మీద దిగి వచ్చు హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రియులారా, మరి చక్కని వాక్య భాగాన్ని మనం మరి గ్రేస్ సిస్టర్స్ నుండి మరి 4వ బిడ్డ మరి రెబకా గ్రేస్ చదవగా మనం మరి ఏకీవించి చదివిన్నాం. మరి బిడ్డను ప్రభు దీవించుగాక. మరి చదవబడిన వాక్య భాగం నిమిత్తము మరి కొత్త ప్రార్థన పాస్టర్ విఏ గ్రేస్ రాజు గారు మరి ప్రార్థన చేస్తారు. మరి నేటి మన వాక్య ధ్యానం కొరకు మన దివిలి, పిఠాపురం, కొండువారం సంఘ బిడ్డలు కుటుంబాల ఆశీర్వాదం నిమిత్తమును అలాగే గ్రేస్ మినిస్ట్రీస్ పిఠాపురం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులు వీక్షకులు కుటుంబాల కొరకు మరి రెవరెండ్ విఏ గ్రేస్ రాజు గారు ప్రార్థనలో నడిపిస్తారు. పిల్లరా, అందరూ కూడా మరి కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభించుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, పరిశుద్ధుడు దయగల మా యేసు ప్రభువా, నీకే వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినమున ప్రభువా, ఈ ఆదివారం దినాన్ని ప్రభువా ఇటు రీతిగా ఈ లైవ్ లో చూస్తున్న ప్రేక్షకులు వీక్షకుల కొరకు ప్రార్థన చేస్తున్న ప్రభువా దీవించండి.
ఈ లైవ్ ప్రోగ్రామ్ ఎంతమంది చూస్తున్నారో వారి గృహాలకి నీ ప్రభువా మేలుకరంగాను ఆశీర్వాదకరంగాను ప్రభువా నువ్వు చేయమని అడుగుచున్న ప్రభువా. అలాగనే ప్రభువా ఈరోజు ప్రభువా వాక్యం వినబోతున్నాం ప్రభువా, మంచి వాక్యం మాకు దయచేయండి. మా జీవితాన్ని సరి చేస్తూ వాక్యము ప్రభువా మాకు దయచేయమని అడుగుచున్న ప్రభువా. కీర్తన భాగం నుంచి ప్రభువా మంచి కీర్తన భాగం నుంచి చదివినాం ప్రభువా. మా జీవితంలో అటు రీతిగా మేము జరిగించడానికి ప్రభువా సహాయము దయచేసి నడిపించమని అడుగుచున్నాం. ఈ సమయంలో ప్రభువా నీకు అప్పగిస్తుందిగా ప్రభువా, ఎవరైతే ప్రేక్షకులు వీక్షకులు అలాగే సంఘ విశ్వాసులు చూస్తున్నారో వారందరికీ నీ ప్రభువా నీ దీవెనలు నీ ఆశీర్వాదాలు ప్రభువా నువ్వు దయచేస్తూ నమ్ముతున్నావు ప్రభువా. ఈ ప్రార్థన నువ్వు ఆలకించి ప్రభువా తగిన జవాబు ప్రభువా అలాగే చూస్తున్న వారికి ప్రేక్షకులు వీక్షకులకు ప్రభువా నువ్వు దయచేస్తూ నమ్ముతూ యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుని మా ప్రియ పరలోకమైన తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. మరి చక్కగా ప్రార్థన చేసి మన కుటుంబములను ఆశీర్వదించినటువంటి దైవజనుడు మరి రెవరెండ్ పాస్టర్ విఏ గ్రేస్ రాజు గారికి మరొకసారి మరి నా హృదయపూర్వకమైన మరి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మరి గతించిన ఆదివారం మొదలుకొని నేటి ఆదివారం వరకు ప్రభు మనలను మరి ఎంతగానో కాసి కాపాడి మరి రక్షించున్నారు. అవునండి ప్రియ దేవుని బిడ్డలారా, సంఘ బిడ్డలారా, మరి ప్రేక్షకులు వీక్షకులారా, మరి మీరు క్షేమంగా ఉన్నారా? ఏమండి అమ్మాయ్యా, మరి మీరందరూ క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృపను బట్టి నేను, నా భార్య, నా బిడ్డలు మరంతా క్షేమంగా ఉన్నాం. అలాగే మన సంఘ బిడ్డలు, మన గ్రేస్ మినిస్ట్రీస్ పిఠాపురం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులు వీక్షకులు అందరూ కూడా క్షేమముగా ఉండాలని, ప్రపంచ దేశములలో ఉన్న ప్రతివారు కూడా క్షేమంగా ఉండాలని మరి ప్రతిరోజు కూడా మరి ప్రార్థనలు చేస్తున్నాం. ఎందుకంటే ఈ కరోనా వైరస్ కారణం వలన ఈ లాక్డౌన్లు చేయడం చేత మనం చర్చిల్లో మరి బహిరంగంగా దేవుని ఆరాధనలు చేయలేకపోతున్నాము కనుక మరి మనం గత కొన్ని రోజులు బట్టి, కొన్ని వారాలు బట్టి మనం ఈ రీతిగా ఆన్లైన్ ఆరాధనలు చేస్తున్నాము. కాబట్టి మరి ఆన్లైన్ ఆరాధన ద్వారా ప్రతివారు దీవించబడుతున్నారని మరి మేము నమ్ముచున్నాం. ఎందుకంటే చాలా మంది ఫోన్లు చేస్తున్నారు. మరి సోమవారం నుంచి ఆదివారం లైవ్ లో మరి ప్రోగ్రాం చూస్తున్న నాటి నుండి కూడా మరి మాకు ఇంచుమించు మరి ఆదివారం మధ్యాహ్నం నుండే మరి ఫోన్లు వస్తున్నాయి. పాస్టర్ గారు మరి ఆదివారపు ఆన్లైన్ ఆరాధన ద్వారా మంచి వాక్యం విన్నాం, మంచి పాటలు వింటున్నాం, మంచిగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి మీ ప్రార్థనల ద్వారా, మీ వాక్యము ద్వారా మేము ఎంతో దీవించబడుతున్నామని మన దివిలి, పిఠాపురం, కొండవరం సంఘ బిడ్డలు ఫోన్లు చేస్తున్నప్పుడు మరి చాలా సంతోషిస్తున్నాం. మరి మేము ఈ ఆన్లైన్ ఆరాధనలో మేము ఏకీభవిస్తున్నాం చెప్పినప్పుడు మరి మేము చాలా సంతోషిస్తున్నాం. అలాగే మరి మాకు తెలియని వారు కూడా మరి గ్రేస్ మినిస్ట్రీస్ పిఠాపురం యూట్యూబ్ ఛానళ్లను వీక్షిస్తున్న వారు, ప్రేక్షకులు వీక్షకులు కూడా మరి మాకు ఫోన్ చేసి మరి ఈరోజు మీ వాక్యం విన్నామండి, మీ యొక్క యూట్యూబ్ ఛానల్ మేము సబ్స్క్రైబ్ చేసుకున్నాము అని చెప్పి ఫోన్లు చేస్తున్నప్పుడు మేము చాలా సంతోషిస్తున్నాం. వారి కొరకు మేము కూడా ప్రార్థనలు చేస్తున్నాం. ఒకవేళ
మీలో ఎవరైనా మన గ్రేస్ మినిస్ట్రీస్ పిఠాపురం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈరోజే ఈ క్షణంలోనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ కుటుంబంలో ఉన్న మీ ఫ్రెండ్స్కు, మీ కుటుంబ సభ్యులకు, ప్రతి వారికి కూడా మరి గ్రేస్ మినిస్ట్రీస్ పిఠాపురం యూట్యూబ్ ఛానల్ పరిచయం చేయాలని కూడా మరి తెలియజేస్తున్నాను. ప్రియులారా, మనం మరి నేడు మరింత చక్కని అవకాశం ప్రభు ఇచ్చిన్నారు కనుక వాక్యంలోకి వెళ్ళిపోదాం. మరి కొద్ది నిమిషాలు క్లుప్తమైన వర్తమానాన్ని విని మరి ఈరోజు మనం ఆశీర్వదించబడదాం. మరి గ్రేస్ సిస్టర్స్ మరి వారిలో నుండి మరొక బిడ్డ రెబకా గ్రేస్ చక్కని వాక్యాన్ని మనకు మరి చదివి వినిపించారు. అందులో ఆ 133వ కీర్తన మాట ఉంది, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండెను. ఆమేన్. ప్రియులారా, ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకున్న మాట ఆశీర్వాదం. ఎందుచేతనంటే మన దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత ఆశ్చర్యకరుడు అంటే, మనము కష్టములలో ఉండిన, బాధల్లో ఉండిన, వ్యాధుల్లో ఉండిన, సమస్యలలో ఉండినప్పటికీ కూడా మనల్ని ఆశీర్వదించు దేవుడు. ఆమె సహోదరి సహోదరుడా, ఈ విషయాన్ని నమ్ముచున్నావా? మరి నీవు నమ్మినట్లయితే నీవు కూడా ఈ దినమునే ఆశీర్వదించబడతావు. ఈరోజు మీకు ఒక వ్యక్తిని, శ్రమలలో బాధలలో ఉన్న వ్యక్తి ఏ రీతిగా ఆశీర్వదించబడి ఉన్నాడో అది మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. కనుక నేటి మన ముఖ్యాంశం ఏంటంటే, నీ ఇంటిలో యెహోవా ఆశీర్వాదము. మనము ధ్యానం చేసేటువంటి ముఖ్యాంశం చెప్తున్నాను మీకు ప్రియులారా. మరి నీ ఇంటిలో యెహోవా ఆశీర్వాదం. కాబట్టి మన అంశానికి కావలసినటువంటి మూలవాక్యం కూడా మీకు మరి తెలియజేయాలనుకుంటున్నాను. బైబిల్స్ అందరూ కూడా మీరు సిద్ధం చేసుకున్నారని నాకు తెలుసు. కాబట్టి మరి మీరందరూ కూడా మరి బైబిల్ తీసి మరి చూడాలని మరి తెలియజేస్తున్నాను. ఈ మొదటి మాటను మరి నేను మీకు చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. మరి మన అంశమునకు తగినటువంటి మూలవాక్యము ఆది కాండము 39వ అధ్యాయము 5వ వచనం. ఆది కాండము 39వ అధ్యాయము 5వ వచనములో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది, అతడు తన ఇంటి మీదను తనకు కలిగినంతటి మీదను అతన్ని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీదను ఉండెను. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, మరి ఆదికాండం 39వ అధ్యాయము 5వ వచనం చదివినప్పుడే మరి ఇక వాక్యము ఎవరి నిమిత్తము రాయబడినదో మీకు అర్థమయ్యే ఉంటారు. ఇక్కడ ఒక వ్యక్తి పేరు మనం చూసాం. ఆయన పేరు యోసేపు. ఎవరండి ఆయన పేరు? యోసేపు. మరి యోసేపు యొక్క జీవిత చరిత్ర అందరికీ తెలుసు. నేను మరలా ప్రత్యేకంగా వివరించి చెప్పను గాని మరి మన అంశమునకు తగినటువంటి మాటను మరి కేవలం మీకు తెలియజేస్తాను. యోసేపు తన సహోదరులతో ఎన్నో శ్రమలు పడ్డాడు, ఎన్నో కష్టాలు పడ్డాడు. తన ఇంటి వారే, తన తోబుట్టులే యోసేపును ఎన్నో శ్రమలు పెట్టాలని, ఎన్నో బాధలు పెట్టాలని వారు ప్రయత్నాలు చేసి అతన్ని ఎన్నో బాధలు పెట్టినట్టు మనకు తెలుసు. కానీ పిల్లరా, యోసేపు ఎలాంటి వాడండి? దేవుని యందు భయభక్తులు గలవాడు, ప్రార్థనాపరుడు, దేవుని యందు విశ్వాసము కలిగిన వాడు. కాబట్టి అతన్ని
తన ఇంటిలో వారు అనగా తన తోబుట్టులు మరి ఎన్ని శ్రమలు పెట్టినా, ఎన్ని బాధలు పెట్టినా చూడండి, మరి యోసేపు ఎంత ఆశీర్వాదకరముగా ఉన్నాడో జ్ఞాపకం చేసుకోండి. మరి ఈ దినమున యోసేపుకున్న విశ్వాసమును బట్టి, భక్తిని బట్టి ఒక అన్యుడైనటువంటి ఐగుప్తీయుడు, ఆయన పేరు మీకు తెలుసు, పొతిఫరు, ఆయనను దేవుడు ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, క్రైస్తవ బిడ్డలమైనటువంటి మనం, దేవుని బిడ్డలమైన మనం, లోకములో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని వ్యాధులు వచ్చినప్పటికీ కూడా మనం ఆశీర్వాదకరంగానే ఉంటాం. ఆమె నమ్ముతున్నావు ఈ మాట? నిజమే. యోసేపు జీవితంలో ఎన్నో శ్రమలు వచ్చాయి, ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో బాధలు వచ్చాయి. కానీ భక్తి విడవలేదు, విశ్వాసాన్ని విడవలేదు, ప్రార్థనా జీవితాన్ని విడవలేదు. కాబట్టి అతడు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం. ఆమేన్. దేవుని బిడ్డ, మరి నీవు నేను కూడా ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం. మనము నిజమైన దేవుని బిడ్డలుగా, క్రైస్తవ బిడ్డలుగా, ప్రార్థనా పరులుగా మనం ఉండగలిగితే మనం ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదమే. ఆమేన్, హల్లెలూయా. యోసేపు తన తోబుట్లు అనుకున్నారు, వాడిని శ్రమలు పెడుతున్నాం, వాడిని బాధలు పెడుతున్నాం, వాడిని కష్టాలు పెడుతున్నాం అనుకున్నారు. అతన్ని గోతులో తోసారు. మరొక సోదరుడు మరలో ప్రేమించి ఆ గోతుల నుంచి తీసి మరి యోసేపును పరాయి దేశస్తులకు అమ్మేశారు, ఐగుప్తీయులకు అమ్మేశారు. ఐగుప్తు దేశానికి వచ్చాడు, అన్యుల ప్రాంతానికి వచ్చాడు, అన్యుల కుటుంబంలోకి వచ్చాడు, పొతిఫర్ ఇంటికి వచ్చాడు. పొతిఫర్ రాజు ఇంటికి వచ్చినప్పుడు చూడండి, మరి అక్కడ ఆదికాండం 39వ అధ్యాయం 5వ వచనంలో మరి మధ్యలో చదువుతున్నాను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తం మీద ఉండెను. ఎవరిల్లండి అది? పొతిఫర్ రాజు యొక్క ఇల్లు అది. ఎందుకంటే పొతిఫర్ రాజు ఏం చేశాడు? తన ఇంటి మీదను తనకు కలిగినది అంతటి మీదను అతన్ని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తునింటిని ఆశీర్వదించెను. ఆమేన్. ఒక అన్యునింటిలోనికి యోసేపు వెళ్ళినప్పుడు ఆ ఐగుప్తుడైన పొతిఫర్ రాజు యోసేపుకు కొన్ని బాధ్యతలు అప్పగించాడు. విచారణకర్తగా తన కలిగిన సమస్తం మీద నాయకునిగా, అధికారునిగా నియమించినప్పుడు ఆ బాధ్యతలు యోసేపు తీసుకున్నప్పుడు ప్రియులారా, యోసేపు నిమిత్తము పొతిఫర్ రాజు యొక్క ఇంటిని, అతని కలిగిన సమస్తాన్ని కూడా యెహోవా ఆశీర్వదించెను. దేవుని బిడ్డలారా గమనించండి, మరి నీవు నేను కూడా ఏ దేశములో ఉండినా, ఏ రాష్ట్రములో ఉండినా, ఏ మండలములో ఉండినా, ఏ గ్రామములో ఉండినా, ఏ పట్టణములో ఉండినా, ఏ గృహములో నుండినా ఆశీర్వాదకరంగానే ఉంటాం. ఆమేన్, హల్లెలూయా. దేని బట్టి? నీలో నాలో ఉన్న క్రైస్తవ విశ్వాసము, క్రైస్తవ భక్తిని బట్టి. కాబట్టి దేవుని బిడ్డ, ఈరోజు నా యొక్క ఉద్దేశము, నా కోరిక ఏమిటంటే నీ ఇంటిలో యెహోవా ఆశీర్వాదము ఉండాలి. ఆమేన్. ఎంత కాలము నీవు ఆశీర్వాదం లేకుండా జీవిస్తావు? ఒకవేళ నువ్వు అనొచ్చు, పాస్టర్ గారు, కరోనా వైరస్ వలన, ఈ లాక్డౌన్ వలన పనులు లేవు, వ్యాపారం లేదు, ఉద్యోగం లేదు, నేను ఎలా ఆశీర్వదించబడతాను?
నేను ఎలా దీవించబడతానని అనుకుంటున్నావేమో. దేవునికి అసాధ్యమనేది ఏది లేదు. మనుషులకు అసాధ్యమనేది దేవునికి సాధ్యమే. దేవుని స్తోత్ర, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఇదిగో మరి యోసేపుకు ఏ ఆధారం ఉందండి? యోసేపుకి ఏ ఆధారం చెప్పండి? దేశము గాని దేశములో శ్రమలలో, బాధల్లో, కష్టములో ఉన్నాడు. అయినా అతడు భయపడలేదు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని వ్యాధులు వచ్చినా యోసేపు భయపడక విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపే చూశాడు. హెబ్రీ పత్రిక 12:1 వ్రాయబడిన ప్రకారముగా యోసేపు దేవుని వైపు చూశాడు, యేసు వైపు చూశాడు. సహోదరి సహోదరుడా, మరి నీ ఇల్లు ఆశీర్వాదంగా ఉండాలంటే, నీ గృహం ఆశీర్వాదకరంగా ఉండాలంటే లాక్డౌన్ వల్ల ఎదురవుతున్న శ్రమల వైపు కానీ, కష్టముల వైపు కానీ, నాకు వ్యాపారం లేదు, ఉద్యోగం లేదు, ఏ పరిబాటు లేదని వాటి వైపు చూడొద్దు. నీవు నేను కూడా హెబ్రీ పత్రిక 12:1 చెప్పినట్లుగా విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూద్దాం. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు వైపు చూస్తున్న ఎవరైనా దీవించబడవలసిందే. యోసేపు యేసు వైపు చూశాడు. ఏ ఆధారము లేకపోయినా యోసేపు ఒక అధికారి అయిపోయాడు. యోసేపుకి ఏ లోటు లేదు. తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టడానికి బట్ట, ఏ లోటు లేదు. ఆమె కారణం యేసు వైపు చూశాడు. అలాంటి విశ్వాసం నీకుందా సహోదరి? ఈ ఆదివారపు దినమున ఈ ఆరాధనలో పాల్గొన్న నీవు, ఈ వాక్యం వినుచున్న మరి మీ జీవితంలో యోసేపు లాంటి విశ్వాసము, యోసేపు లాంటి భక్తి, యోసేపు లాంటి ప్రార్థన జీవితము కలిగి ఉండాలి. కలిగి ఉంటే ఏ లాక్డౌన్ లో కూడా మన ఆశీర్వాదాన్ని ఆపలేవు. ఆమేన్. ఏ కరోనా వైరస్ కూడా మనకి ఏ హాని చేయలేదు. ఆమేన్. నమ్ము ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని నమ్ము. అప్పుడు నీవు కూడా ఆశీర్వాదం పొందుతావు. మరి నీవు కూడా ఆశీర్వాదం పొందాలి అంటే ఏమి చేయాలో చెప్తాను. మరి ఇప్పుడు యోసేపు జీవితంలో యోసేపు నిమిత్తము ఐగుప్తుడైన పొతిఫరును దేవుడు ఆశీర్వదించాడని మనం చదివిన్నాం. అలాంటి ఆశీర్వాదాలు నీకెప్పుడు వస్తాయి? అవి చెప్పి నేను ముగిస్తాను. ఎందుకంటే మరి ఆ పొతిఫరు జీవితంలో, యోసేపు జీవితంలో, యోసేపు ద్వారా పొతిఫరు కలిగిన ఆశీర్వాదాలు ఎప్పుడు వచ్చాయో, ఎలాగొచ్చాయో మరి నీకు చెప్పాను దేవుని బిడ్డలారా. కాబట్టి ఆ ఆశీర్వాదాలు నీకు ఎప్పుడు వస్తాయి, నువ్వు ఏం చేస్తే వస్తాయో మరి నేను ఒక 7 విషయాలు క్లుప్తంగా చెప్పి మరి నేను ముగిస్తాను. అందులో మొదటి మాట అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. వీరందరూను వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఆమేన్. ప్రియులారా, మరి గ్రేస్ సిస్టర్స్ లో నుంచి ఒక బిడ్డ చదివిన వాక్యం మనం విన్నాం. అక్కడ కొంతమంది కూడుకుని ఏం చేశారు చెప్పండి? ప్రార్థన చేశారు. మరి మొదటి మాట, నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో నీకు ఆశీర్వాదం కలగాలంటే ఇదిగో మరి నేను చెబుతున్న గొప్ప మాట ఏంటంటే నీ ఇంటిలో ప్రార్థన ఉండాలి. దేవుని స్తోత్రం. ఆశీర్వాదాలు వట్టినే రావండి. ఆశీర్వాదాలు వట్టినే మనకు కలగవు. ఇదిగో మరి
యోసేపు లాంటి ఆశీర్వాదాలు నీకు కూడా కలగాలంటే మొదటి మాట ఏంటంటే నీ ఇంటిలో ప్రార్థన ఉండాలి. సహోదరి సహోదరుడా, నీ ఇంట్లో ప్రార్థన ఉందా? కుటుంబ ఆరాధన ఉందా? పేరుకు క్రైస్తవ బిడ్డలుగా జీవిస్తూ ప్రతిరోజు నీవు, నీ భార్య, నీ బిడ్డలు దినమునకు ఒక్కసారైనా కనీసం ప్రతిరోజు సాయంకాల సమయంలోనైనా నీవు, నీ భార్య, నీ బిడ్డలు కూడుకొని ప్రార్థన చేయగలుగుతున్నారా? చెప్పండి, ప్రార్థన చేయగలుగుతున్నారా? చేయాలి. దేవుడు నిన్ను, నీ ఇంటి వారిని ఆశీర్వదించాలంటే, నీ ఇంటిని, నీ కలిగిన సమస్తమును కూడా దేవుడు ఆశీర్వదించాలంటే మొదటి మాట నీ జీవితంలో నెరవేర్చబడాలి. ఒకవేళ ఇంతవరకు కూడా నీవు అలాంటి ప్రార్థన చేయలేకపోతే, చేసి ఉండకపోతే, ఒకవేళ నా భార్య చేస్తుందని భర్త చేస్తున్నాడు భార్య, తల్లిదండ్రులు చేస్తున్నారు పిల్లలు చేస్తున్నారని తల్లిదండ్రులు అనుకుని ఒకవేళ ఎవరికి వారి యమునా తీరంగా ఉన్నారేమో, దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుచున్నాడు. ఈ వాక్యం ద్వారా అపోస్తల కార్యాలు 1:14 ద్వారా దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. నీ ఇంటిలో ప్రార్థన ఉండాలి. ఒకవేళ ఇంతవరకు లేకపోతే ఈ రోజు నుండి, అనగా ఈ ఆదివారం నుండి నువ్వు ప్రారంభించు. నీవు, నీ భార్య, నీ బిడ్డలు కుటుంబ ఆరాధన ప్రారంభించండి. మరి నీ ఇంట్లో ప్రార్థన ఉంటే నీ ఇల్లు, నీ ఇంట్లో వారందరూ ఆశీర్వదించబడతారు. ఆమె చేస్తావు కదా మరి? ఓకే, వెరీ గుడ్. రెండవ మాటను మరి ధ్యానము చేద్దాం. 1 కొరింథీ పత్రిక 16:15 చదువుదాం. 1 కొరింథీ పత్రిక 16:15 చదువుదాం. మరి నేను చెప్పే 7 అనుభవాలు కూడా మరి నీ ఇంట్లో ఉండాలి, నీ జీవితంలో ఉండాలి. అప్పుడే దేవుని ఆశీర్వాదాలు చూడగలవు. 1 కొరింథీ పత్రిక 16:15 ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. స్టెఫాను ఇంటివారు అక్కయ్య యొక్క ప్రథమ ఫలమై ఎండిన వారియు వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమను తాము అప్పగించుకొని ఉన్నారని మీకు తెలియను. ఆమేన్. ప్రియులారా, రెండో మాట ఏమిటంటే పరిచర్య చేయువారై ఉండాలి. దేవుని స్తోత్రం. ఆశీర్వాదములు నీ కుటుంబానికి కలగాలంటే, నీ ఇంటిలో ఆశీర్వాదం రావాలంటే మొదటి మాట ఏం చెప్పానండి? నీ ఇంటిలో ప్రార్థన ఉండాలి. నీ ఇంటిలో ప్రార్థన ఉండాలి. రెండోది ఏంటంటే పరిచర్య చేయువారై ఉండాలి. ఆమేన్. మరి అక్కడ కొంతమంది ఉన్నారు, వారు పరిచర్య చేశారు. పరిచర్య చేయడం ద్వారా వారు దీవించబడ్డారు. పరిచర్య ఏంటి? పరిచర్య ఏంటండి? ఆదివారం దేవుని మందిరానికి వచ్చినప్పుడు నువ్వు దేవుని మందిరం తుడిచేవనుకో అదొక పరిచర్య. చర్చిలో సాపలేసావనుకో అదొక పరిచర్య. మరి ఇలాంటివి కొన్ని ఉన్నాయి కదా, నీకు తెలుసు, ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు దేవుని బిడ్డలు. కాబట్టి పరిచర్య చేయువారై ఉండాలి. పరిచర్య చేయించుకునే వారిగా ఉండకూడదు. ప్రభు ఏమన్నారు? నేను పరిచర్య చేయుట కొరకే వచ్చి తిని గాని పరిచర్య చేయించుకోవడానికి రాలేదు అన్నారు. ఆమె. మరి చాలా సార్లు మనం ఇతరులతో చేయించుకుంటాం కానీ మనం చేయం. మన కదా, ప్రభు అలా చెప్పాడా? మీరు ఇతరులతో చేయించుకోండి, మీరు చేయొద్దు అన్నాడా? మనం ఏమనుకుంటే మన ధనాన్ని బట్టి, బలాన్ని బట్టి, బలగాన్ని బట్టి, మేడమిద్దులు బట్టి, ఆస్తి అంతస్తులను బట్టి మనం అనుకుంటాం నేను గొప్ప, నాకు ఒకరు చేయాలి కానీ ఒకరికి నేను చేయడం ఏంటి? తప్పు. సహోదరి సహోదరుడా, మనము పరిచర్య చేయవారిగా ఉండాలి కానీ పరిచర్య చేయించుకునే వారిగా ఉండకూడదు. ప్రభు మాటను ఇదిగో అక్కడ కొంతమంది బిడ్డలు పాటించారు. వారు పరిచర్య చేయడం ప్రారంభించారు. ఒకవేళ నీవు కూడా ఇతరులకు పరిచర్య చేయలేని స్థితిలో ఉన్నట్లయితే
దేవుని మందిరంలో పరిచర్య చేయలేని స్థితిలో ఉన్నట్లయితే ఇదిగో ఈరోజు నేర్చుకో. నీ ఆశీర్వాదాలు అక్కడే పోతున్నాయి. పరిచర్య చేసిన వారిని వెంటనే విడిచిపెట్టడు. బైబిల్ ఏం చెప్తుంది? పరిచర్య చేయాలంటే తగ్గించుకోవాలి. తగ్గింపు మనసు ఉండాలి మనకు. తగ్గించుకునే వారి గురించి ప్రభు ఏం చెప్పాడు చెప్పండి? తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడు. సహోదరులారా, మీరు కూడా తగ్గించుకుని పరిచర్య చేయవారిగా, ఇతరులకు పరిచర్య ప్రభుకు చేసినట్లుగా మనం పరిచర్య చేసేవారిగా మనము కూడా ఉన్నట్లయితే నీ ఇల్లు దీవించబడతాది, నీ ఇల్లు ఆశీర్వదించబడతాది. ఈ రెండో మాట కూడా నువ్వు చేయగలుగుతావా? ఈ రెండో మాట, నీవు పరిచర్య చేసే వ్యక్తిగా నీవు మారిపోవాలి ఈరోజు. ఇక మూడో మాట, ఎవరికి ఆశీర్వాదాలు, ఎప్పుడు ఆశీర్వాదాలు మనకు వస్తాయో మరి చెప్పే విషయంలో మరి మీకు మొదటి మాటగా నీ ఇంటిలో ప్రార్థన ఉండాలని చెప్పాను. రెండోది పరిచర్య చేయవారి ఉండాలని చెప్పాను. మూడోది 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. స్టెఫాను ఇంటి వారికి మొదట మైక్ కొంచెం దూరం పెట్టుకోండి. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. స్టెఫాను ఇంటి వారికి బాప్తిసమిచ్చితిని, వీరికి తప్ప మరి ఎవరికైనాను బాప్తిసమిచ్చితేనేమో నేను ఎరుగను. వెరీ గుడ్. మరి మూడో మాట, ఆశీర్వాదాలు ఎప్పుడు మనకు వస్తాయంటే బాప్తిస్మము పొందిన వారై ఉండాలి. ఆమేన్. ఎందుకు ఈ మాట మీకు తెలియజేస్తానంటే చాలా మంది బాప్తిస్మమును నిర్లక్ష్యం చేస్తారు. నేను ఇలా చెప్తున్నానని ఎవరు ఏమనుకోవద్దు. చాలా మంది చర్చికి వస్తారు, చర్చికి రావడం ఇష్టం, ప్రార్థన చేయడం ఇష్టం, పాటలు పాడడం ఇష్టం, కానుకలు ఇవ్వడం ఇష్టం, అన్ని విషయాల్లో కూడా చాలా ముందుకుంటారు. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా అన్ని వాక్యాలు నేర్చేసుకుంటారు, కానీ బాప్తిస్మం పొందరు. ఎలా వస్తుంది నీకు ఆశీర్వాదం? బాప్తిస్మం పొందాలి. సహోదరుడా, పౌలు గారు చెప్తున్నారు బాప్తిస్మం పొందిన వారే ఉండాలని. ఆయన ఎవరికైతే సువార్త ప్రకటించారో, ఆయన సువార్త నమ్మిన ప్రతివారు కూడా బాప్తిస్మం పొందారమ్మా. మరి నువ్వు ఎన్ని సంవత్సరాలు బట్టి చర్చకొస్తున్నావు? మరి ఇన్ని సంవత్సరాలు బట్టి చర్చకొస్తూ కూడా మరి నువ్వు బాప్తిస్మం పొందలేదంటే ఏంటి విషయం? మరి ఆశీర్వాదాలు నీకు ఎలాగొస్తాయి? నీ ఇంటి మీద ఆశీర్వాదం రావాలంటే ఎలాగొస్తాయి? ప్రభు బిడ్డగా ఉండాలి కదా. నువ్వు ప్రభు బిడ్డగా ఉన్నావనడానికి పరిపూర్ణమైన మాట ఏంటంటే బాప్తిస్మం పొందాలి. నువ్వు బాప్తిస్మం పొందినప్పుడే దేవునికి పరిపూర్ణమైన బిడ్డగా, నిజమైన బిడ్డగా ఉండగలవు. కాబట్టి ఇదిగో ఏ ఇంటి మీదకి దేవుని ఆశీర్వాదాలు వస్తాయంటే బాప్తిస్మం పొందిన వారింటి మీదకి. కాబట్టి నీవు కొన్నిసార్లు అనుకోవచ్చు, నేను బాప్తిస్మం పొందానండి, నా భార్య పొందకపోయినా పర్లేదు, నా భర్త పొందకపోయినా పర్లేదు, నా బిడ్డలు పొందకపోయినా పర్లేదు అనుకోవద్దు. భార్య, భర్త, బిడ్డలు, కుటుంబం అంతా బాప్తిస్మం పొందాలి. మరి కొర్నేలు విషయంలో మనకు తెలుసు కదా. కొర్నేలు తన ఇంటి వారు అందరితోనూ దేవుని ప్రార్థన చేస్తున్నాడు. అంటే అర్థం అందరూ కలిసి ప్రార్థిస్తున్నంటే అర్థం ఏంటి? కొర్నేలు తను, తన భార్య, తన బిడ్డలందరూ కూడా బాప్తిస్మం పొంది ప్రభు బిడ్డలుగా వారు ఉన్నారు. కాబట్టి వారు కుటుంబారాధన చేసుకుంటూ ప్రార్థన జీవితము కలిగి వారు ప్రభులో సాగుతున్నారు. దేవుని బిడ్డలారా, ఈ మాటలు వినుచున్న వారిలారా, ఒకవేళ మీలో ఎవరైనా మన సంఘ బిడ్డలు కానీ ఈ గ్రేస్ మినిస్ట్రీస్ పిఠాపురం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులు, వీక్షకులు ఎవరైనా సరే ఇంకా బాప్తిస్మం పొందకపోతే ఈ మాటలు వినుట ద్వారా నీ కుటుంబానికి ఆశీర్వాదం కలుగునట్లుగా బాప్తిస్మం పొందు. ఈ రోజే బాప్తిస్మం పొందు. వెరీ గుడ్. మరి బాప్తిస్మం పొందేవారు పొందుతారు కదా, మరి త్వరగా పొందిండమ్మా. దినములు చెడ్డవి. చూసారా, ఇప్పటికే బహిరంగముగా దేవుని ఆరాధించుకునే అవకాశం లేదు. చూసారా, ఇలాంటి దినాలు రాకముందే మనం ప్రభులో బలమైన బిడ్డలుగా ఉండాలి.
కాబట్టి త్వరగా బాప్తిసం పొంది త్వరగా ప్రభు బిడ్డలుగా మారిపోండి. ఇక 4వ మాటలోకి వెళ్ళిపోదాం. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 34వ వచనం. వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలను? చదువు మీకు. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికి అతని ఇంటినున్న వారికందరికీ దేవుని వాక్యము బోధించేది. రాత్రి ఆ గడియలోనే అతడు ఆ వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిసము పొందిరి. ఆమేన్. ప్రియులారా, మరి ఇక్కడ పౌలు చీలను మరి చెరసాల్లో పెట్టినప్పుడు ఒక అద్భుతం జరిగింది. సమయం లేదు కదా అదంతా వివరించను. అక్కడ ఒక అద్భుతం జరిగినప్పుడు చెరసాల నాయకుడు పౌలు చీలను బయటకు తీసుకుని వచ్చి తన ఇంటికి తీసుకుని వెళ్ళి అతనికి దైవజనులకు ఆతిథ్యము చేయువారై ఉండాలి. ఆతిథ్యము చేయువారై ఉండాలి. ఆతిథ్యం ఇవ్వాలి. ఆ రాత్రి గడిలో పౌలు చీల ఆకలితో ఉన్నప్పుడు, కష్టములలో బాధల్లో ఉన్నప్పుడు కూడా మరి ఆ చెరసాల నాయకుడే కొట్టాడు, తిట్టాడు, ఎన్నో హింసలు పెట్టి చెరలో వేసినప్పుడు ఒక అద్భుతం జరిగినప్పుడు ఆ చెరసాల నాయకుడే పౌలు చీలను బయటకు తీసుకుని వచ్చి వారి గాయాలు కడిగి వారి ఇంటికి తీసుకుని వెళ్ళి ఆతిథ్యం ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, మరి నీవు ఆశీర్వాదం పొందాలంటే బైబిల్ చెప్తున్న మాట, దైవజనులకు ఆతిథ్యము చేయువారై ఉండాలి. ఆతిథ్యం ఇచ్చేవారిగా ఉండాలి. పోన్లే, మనం ఏదో ఆయన సేవకుడు, మన విశ్వాసం, ఆయనకు మనం పెట్టడం ఎత్తులే, ఆయనకి మనం ఆతిథ్యం ఇవ్వడం అనుకోవద్దు. ప్రభు చెప్పాడు, ఈ 4 పిల్లలు ఒకరికి మీరు పెడితే నాకు పెట్టినట్లు అని. కాబట్టి దైవజనులకు మనం ఆతిథ్యం ఇస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మనల్ని దీవిస్తాడు. కాబట్టి సహోదరి సహోదరుడా, నీకు కలిగిన దానిలోనే, ఒకవేళ నువ్వు అనుకోవచ్చు ఆతిథ్యం అంత ఇచ్చే స్తోమత నాకు లేదండి, పాస్టర్ గారికి ఆతిథ్యం ఇచ్చే అంత గొప్ప వ్యక్తిని కాదండి అంటారు చాలా మంది. ఆతిథ్యం ఇవ్వడానికి నువ్వు పంచపరమన్నాలు ఏం పెట్టక్కర్లేదు. ప్రభు ఏం చెప్పారు? నా పేరట వచ్చే వానికి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే చాలు, పరలోక రాజ్యములో వారి ఫలము అధికమగును అని చెప్పారు. అవునా? ఆతిథ్యం అంటే పంచపరమన్నాలు పెట్టేయడమే కాదు. నీకు కలిగినది, నీకు కలిగిన కొంచెములోనైనా మరి నీవు దైవజనుడికి కూడా పెట్టినట్లయితే, ఇచ్చినట్లయితే ఆ గొప్ప ఆతిథ్యముగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దైవజనుడికి ఇచ్చుట ద్వారా, పెట్టుట ద్వారా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఒకవేళ ఈ 4వ పాయింట్లో ఉన్నటువంటి మాట ప్రకారం ఇంతవరకు నేను పేదరాలని, పేదవాడును, దైవజనులకి నేనేం పెట్టగలను, నేనేం ఇవ్వగలను అనుకుంటున్నావేమో. నీకు కలిగిన దాంట్లోనే మరి నీవు ఆతిథ్యం ఈ దైవజనుడికి, దైవజనుడు తిని నిన్ను ఆశీర్వదిస్తాడు. బైబిల్ గ్రంథంలో మరి ఏలియా జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చినప్పుడు, ఎన్నో బాధలు వచ్చినప్పుడు ఒక పేద విధవరాలు దైవజనుడైన ఏలియాకు ఆతిథ్యం ఇచ్చినప్పుడు ఆమె కష్టకాలం ప్రభు తీర్చలేదా? ఆ కరువు కాలంలో 3.5 సంవత్సరాలు వారికి భోజనము లోటు లేకుండా దేవుడు చేయలేదా? మరి నీవు కూడా నీ పేదరికంలో నుంచి, నీ లేమిలో నుంచి, మరి ఆ పేద విధవరాలు ఏ రీతిగా అయితే దైవజనుడైన ఏలియాకు ఆతిథ్యం ఇచ్చిందో అలాగే నీ దైవజనుడికి కూడా నీవు ఆతిథ్యం ఇస్తే నీకు లోటు రానివాడు ప్రభు, నీకు కొదువు రానివాడు.
అన్న వస్త్రాలు నీకు లోటు రానివాడైనా అది నువ్వు చేస్తే చాలా ఆశీర్వాదం పొందుతావు. ఒకవేళ ఇంతవరకు చేయకపోతే ఈ రోజు నుంచి అది నేర్చుకుని నీవు కూడా దైవజనులకు ఆతిథ్యం ఇవ్వడం నేర్చుకో. ఆమె ఇక 5వ విషయంలోనికి వెళ్దాం పిల్లరా. మార్కు సువార్త 3వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుదాం. మార్కు సువార్త 3వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరల గుంపు కూడి వచ్చిరి గనుక భోజనం చేయుటకును వారికి వీలు లేకపోయెను. చాలు చూడండి. 5వ మాట ఏంటంటే యేసయ్యను ఇంటిలోనికి ఆహ్వానించాలి. మరి అక్కడ మార్కు సువార్త 3వ అధ్యాయం 20వ వచనంలో వ్రాయబడినటువంటి మాట ప్రకారంగా పిల్లరా మరి ఏమనుంది? యేసయ్యను ఇంటిలోనికి ఆహ్వానించాలి. మరి నేను చర్చికి వెళ్ళిపోతున్నానులే, మరి నా ఇంటికి మరి ఇంకా యేసయ్య ఎందుకు ఇలా అనుకోకు. మరి యేసయ్య నీ ఇంటికి ఆహ్వానించడం అంటే ఏంటి? నీ ఇంట్లో కూటం పెట్టుకోవాలి. నీ ఇంట్లో దైవజనుడు సంఘం వచ్చి మరి నీ ఇంట్లో ప్రార్థన పెడితే యేసయ్యను ఆహ్వానించినట్లు. మరి మనకు తెలుసు యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానాను వివాహం గురించి తెలుసు. ఆ కానాను వివాహంలో యేసును ఆయన శిష్యులు ఆయన తల్లి కూడా ఆహ్వానించబడ్డారు. ఆహ్వానించబడినప్పుడు ఆ ఇంటిలో ఆ యొక్క శుభకార్యంలో యేసయ్య ఆయన శిష్యులు ఆయన తల్లి అక్కడ ఉన్నారు కాబట్టి ఆ ఇంటిలో ఉన్న లోటు యేసయ్య తీర్చగలిగాడు. సహోదరి సహోదరుడా, మరి నా ఇంట్లో ఎన్నో లోట్లు ఉన్నాయి, ఎన్నో కొద్దులు ఉన్నాయి అనుకుంటున్నావే గాని ఎప్పుడైనా నీ ఇంట్లో కూటం పెట్టుకున్నావా? యేసయ్యని ఎప్పుడైనా నీ ఇంట్లోకి ఆహ్వానించుకున్నావా? ఎన్ని సంవత్సరాలు గతించిపోయినా, ఎన్ని నెలలు గతించిపోయినా, ఎన్ని వారాలు గతించిపోయినా, ఎన్ని రోజులు గతించిపోయినా నువ్వు ఆదివారం చర్చకొస్తావు, శుక్రవారం చర్చకొస్తావే తప్ప ఎప్పుడైనా నీ ఇంట్లో కూటం పెట్టుకున్నావా? మరి దేవుని ఆశీర్వాదం ఎలా వస్తుంది? ఇదిగో మరి ఇక్కడ ఈ మార్కు సువార్త 3వ అధ్యాయం 20వ వచనంలో మరి యేసయ్యను ఇంటిలోనికి ఆహ్వానించుకున్నారు కాబట్టి ఆశీర్వాదం వచ్చింది. మరి నీవు కూడా ఈ 2020వ సంవత్సరం, ఈ 20వ సంవత్సరం మరి ఏప్రిల్ మాసం వచ్చేసిన అప్పుడే 4వ నెల వచ్చేసింది, కొత్త సంవత్సరం వచ్చి. ఒకసారి నీ ఇంట్లో కూటం పెట్టుకున్నావా? ఎలాగా నీ ఇల్లు ఆశీర్వదించబడుతుంది? ఏ రీతిలో నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది? సహోదరి సహోదరుడా, యేసుని ఇంట్లోకి ఆహ్వానించాలి. ఆయన కూటం పెట్టుడు ద్వారా దైవజనుడు సంఘ బిడ్డలు నీ ఇంటికి ఎప్పుడైతే వస్తారో ప్రభు చెప్పాడు, ఎక్కడ 2-3 నా పేరట ఏకీభవిస్తారు అక్కడ నేను ఉంటానన్నాడు. మరి నీ ఇల్లు ఆశీర్వాదకరంగా ఉండలేకపోవడానికి కారణం యేసయ్య నీ ఇంట్లో ఆహ్వానించబడలేదు. నువ్వు మందిరానికి ఆహ్వానించబడ్డావు, వెరీ గుడ్. ప్రభు పిలిచిన పిలుపు, ప్రభు చెప్పిన పిలుపు. మరి మత్తయి సువార్త 8వ అధ్యాయం 11వ వచనం ప్రకారం ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని చెప్పినట్లుగా ఆయన దగ్గరికి మీరు వస్తున్నారు, మంచిదే. ఆయన మీ ఇంటికి రావద్దా? ఈరోజే మీ ఇంటికి ఆహ్వానించండి. ఈ లాక్డౌన్ పూర్తయిన తర్వాత అయినా మీ గృహాల్లో కోటాలు పెట్టుకోండి, మీ గృహాల్లో ప్రార్థన కోటాలు పెట్టుకోండి. ఆ రీతిగా యేసయ్య మీ ఇంటికి వస్తాడు. యేసయ్య ఏ ఇంటిలో ఉంటే ఆ ఇంటికి ఆశీర్వాదమే. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, 6వ పాయింట్లోకి వెళ్ళిపోదాం. 6వ మాట లూకా సువార్త 7వ అధ్యాయము 36 నుండి 38 వచనాలు చదువుదాం. లూకా సువార్త 7వ అధ్యాయం 36వ వచనం నుండి 38 వచనాలు చదువుకుందాం. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనం చేయవలెనని ఆయన అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చుండడని
తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను గుర్తు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసెను. ఆమేన్. ప్రియులారా, మరి ఇక్కడ 6వ మాట ఏమిటంటే యేసు పాదాలు కడిగే వారిగా ఉండాలి. మనం ముగింపులోకి వచ్చేసాం. చూడండి, ఇక్కడ లూకాసు వార్త 7వ అధ్యాయము 36 నుంచి 38 వచనాలు చూస్తే అక్కడ ఒక స్త్రీ యేసు పాదములు కడుగుచున్నది. దేనితో కడుగుతుంది చెప్పండి? ఆమె కన్నీళ్లతో. దేవుని స్తోత్రం. ప్రియులరా, మనము కూడా యేసు పాదాలు కడిగే వారిగా ఉండాలి. అలాగంటే ఒకవేళ కొంతమంది యేసు అంటే ఎవరో ఎరిగిన వారు, బైబిల్ ఎరగిన వారు, యేసుని రమ్మనంటే మేము పాదాలు కడుగుతాం అని వారు కూడా ఉన్నారు. చాలా మంది మతోన్మాదులు అలాంటి వారు కూడా ఉన్నారు. ప్రియులరా, మన కన్నీరు, అక్కడ ఆమె కన్నీరు విడుస్తుంది. కన్నీటితో ఆమె యేసు పాదాలు కడుగుతుంది. ఎందుచేత? ఆమె పాపములను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంది. ఎంతో ఘోరమైన పాపినని ఆమె గ్రహించింది కాబట్టి ఆమె ఆ పాపములను జ్ఞాపకం చేసుకున్నట్టు చేత కన్నీరు కార్చుచున్నది. ఒకవేళ ఈ రోజున యేసు పాదాలు నువ్వు కడగాలంటే నీ పాప రోత జీవితాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే నీకు నిజమైన కన్నీరు వస్తుంది. బైబిల్ చెప్తుంది, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయును. ఆమె నీవు కూడా దేవుని మాటలు వింటున్నావు గనుక మరి దినమన మరి నీవు కూడా ఒకవేళ ఈ మాటలు విని నీ మనసు మార్చుకుని నీ పాపములు, నీ అతిక్రమాలు జ్ఞాపకం చేసుకుంటే నీకు కన్నీరు వస్తుంది. నీవు కూడా అలాంటి కన్నీరు కారిస్తే యేసు పాదాలు కడిగినట్లే. అలాంటి కన్నీరు వస్తుందా? రాదు. మన పాపాల నిమిత్తం కన్నీరు రాదు. శ్రమలు వచ్చేని కన్నీరు, కష్టాలు వచ్చేని కన్నీరు, ఇబ్బందులు వచ్చేని కన్నీరు, ఆహారం లేదని కన్నీరు, వస్త్రం లేదని కన్నీరు, మంచి ఇల్లు లేదని కన్నీరు, ఉద్యోగం లేదని కన్నీరు, వ్యాపారం లేదని కన్నీరు, నాకు రాబడి లేదనే కన్నీరు. ఇలాంటి విషయాల్లో కన్నీరు కారుస్తాము. కానీ ఎప్పుడైనా నీ పాప రోత జీవితమును గురించి కన్నీరు కార్చేవారు సహోదరుడా, ఆ అనుభవం లేకపోతే ఈ రోజైనా ఈ 6వ మాటను బట్టి లూకాసు వార్త 7వ అధ్యాయం 36 నుంచి 38 వరకు మరలా చదివి ఆ స్త్రీ ఎలాగైతే పశ్చాత్తాపడి కన్నీరు కార్చిందో అలాంటి కన్నీరు కాల్స్తే ఆమె విస్తారమైన పాపములు ఎలాగ క్షమించబడి పరిశుద్ధురాలైపోయిందో అలాగే నీవు కూడా పరిశుద్ధురాలు అయిపోతావు. కాబట్టి మరి ఇక ఆఖరి మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. యిర్మీయా గ్రంథము 21వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. యిర్మీయా గ్రంథము 21వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. యూదా రాజు ఇంటి వారులకు ఆజ్ఞ ఇదే, యెహోవా మాట వినుడి. చాలు. మరి ఇక్కడ 7వ మాటగా మనం నేర్చుకునేది ఏంటంటే యెహోవా మాట వినాలి. దేవుని స్తోత్రం. ప్రియులారా, మరి నీ ఇల్లు, నీ గృహం, నీ కుటుంబం ఆశీర్వదించబడలేకపోవడానికి గల కారణం ఏంటంటే నీవు దేవుని మాట వింటలేదు. నువ్వు దేవుని మాట వింటలేదు కాబట్టి ఆశీర్వాదాలు నీకు కలగడం లేదు. ఆయన మాట వినాలి. ఇంకా ఒకవేళ నువ్వు లోతుగా ధ్యానించాలనుకుంటే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1 నుంచి 14 వచనాల వరకు చదువు. చూడండి, ఇక్కడ ఆయన మాట వినాలి. నువ్వు దేవుని మాట వింటున్నావా? దేవుడు నిన్ను దీవించలేదు అంటావే తప్ప ఎప్పుడైనా దేవుని మాట విన్నావా? లోకుల మాటలు వింటావు, పరుల మాటలు వింటావు, స్నేహితుల మాటలు వింటావు,
ఎవరెవరో మాటలు వింటావు కానీ దేవుని మాటలేను. ఎలా వస్తాయి నీకు ఆశీర్వాదాలు? ఎలా దీవించబడతావు? ఎలా ఆశీర్వదించబడతావు? కనుక ఈ ఆదివారపు దినమున ప్రభు నీతో 7 మాటలు మాట్లాడారు. ఈ 7 మాటల ద్వారా నీవు ఏ విషయంలోనైనా మరి నీలో లోపం ఉన్నట్లయితే, నీలో కొదువు ఉన్నట్లయితే ఇప్పుడే నీవు ఆ మాటను జ్ఞాపకం చేసుకో. ఇప్పుడే నీవు ఆ విషయాన్ని గుర్తించుకుని ప్రభువా, ఇదిగో మరి నేను కూడా అలాంటి ఆశీర్వాదాలు పొందాలి, అలాంటి దీవులు పొందాలి ప్రభు అని మరి నీవు కూడా మరి ప్రభు దగ్గర ప్రార్థన చేయి. ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుంటే ఆశీర్వాదాలు వస్తాయి. బాధలు వచ్చినప్పటికీ కూడా మనం ప్రభు అయిన యేసుక్రీస్తునందు బలముగా ఉందాం. దేవుడి మాటలు మన వినుకుడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మరి ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలు ఇచ్చే ముందుగా నేను మీకు కొన్ని ప్రకటనలు తెలియజేస్తాను. అందులో మొదటి ప్రకటన ఏంటంటే, మరి గ్రేస్ మినిస్ట్రీస్ పిఠాపురం యూట్యూబ్ ఛానల్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ రోజే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యొక్క గ్రేస్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ని మీ ఇంట్లో వారికి, మరి టచ్ ఫోన్ ఉన్న ప్రతి వారికి కూడా పరిచయం చేయండి. మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా మరి ఆ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇంట్లో వారు, మీ వీధిలో వారు, మీ ఊర్లో వారు, మీ స్నేహితులు, స్నేహదాసులు, మీ కుటుంబీకులు, బంధుమిత్రులు ఎవరికైనా సరే మన గ్రేస్ మినిస్ట్రీస్ పిఠాపురం యూట్యూబ్ ఛానల్ని పరిచయం చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఆ రీతిగా మరి మనం ఆన్లైన్ ఆరాధనలో మరి యూట్యూబ్ ఛానల్లో మరి పాస్టర్ గ్రేస్ రాజు గారు పాడే చక్కని మృదు మధురమైన పాటలు, గ్రేస్ సిస్టర్స్ పాడే పాటలు, అలాగే దైవజనుడు అయినటువంటి నేను కూడా ఇచ్చే సందేశాలు కూడా మరి యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు మరి వీక్షించగలరు. ఇక రెండో విషయం ఏంటంటే, ఈ లాక్డౌన్ పూర్తయ్యే వరకు మరి గత ఆదివారం చెప్పినట్లుగానే మరలా చెప్తున్నాను, ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట వరకు మరి లైవ్ ఆన్లైన్ ఆరాధన కార్యక్రమం జరుగుతుంది. కనుక పిఠాపురం, దివిలి, కొండవరం సంఘ బిడ్డలందరూ కూడా మరి మన సంఘ బిడ్డలందరికీ మరి విషయాన్ని తెలియజేసి అందరూ కూడా మరి ఇక ఆన్లైన్ ఆరాధనలో పాల్గొనాల్సిందిగా మరి తెలియజేస్తున్నాం. 12 గంటలకు ఎందుకు పెట్టామంటే, మరి మీరందరూ ఉదయం ఇంటి పనులు, వంట పనులు చేసుకుని 11:30 లోపల మరి రెడీ అయిపోయి 12 గంటలకు మీరు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకుంటే మరి భోజనాలు ముందు 1 గంటకు అలా భోజనం చేస్తారు. కాబట్టి 12 గంటల నుంచి 1 గంట వరకు మరి ఆరాధనలో మీరు పాల్గొంపులు పొంది మరి అప్పుడు మరి బాగుంటుందని అందరికీ అనుకూలమైన సమయముగా మరి ప్రతి ఆదివారం మధ్యాహ్నం 1 గంట నుంచి 12 గంటల నుంచి 1 గంట వరకు ఏర్పాటు చేస్తాం. ఇక మూడో విషయం, ఆఖరి విషయం ఏంటంటే, మరి లాక్డౌన్ కారణంగా దివిలి, పిఠాపురం, కొండవరం సంఘాల్లో ఆరాధనలు జరగటం లేదు. చాలా మంది మరి కానుకలు మా దగ్గర ఉండిపోయాయి గారు, మరి వచ్చి తీసుకుని వెళ్తారా, ప్రార్థన చేయండి వచ్చి అంటున్నారు. కానీ గవర్నమెంట్ వారి యొక్క నేను రాలేకపోతున్నాను. కాబట్టి మరి మీకు ఒక చిన్న సలహా ఇస్తున్నాను. ఏంటా సలహా అంటే, మరి అందరికీ కూడా గూగుల్ పే లేదా ఫోన్ పేలు ఉంటాయి కూడాను. కాబట్టి మరి మీరు ఎవరైనా మీ దశమ భాగాలు, ఆదివారపు ఆరాధన కానుకలు మరి పంపించాలనుకున్న వారు, అలాగే మన గ్రేస్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ మరి గూగుల్ పే లేదా ఫోన్ పే మరి నంబర్ మీకు తెలియజేస్తున్నాను. రాసుకోండి దయచేసి. 9346905934. మరొకసారి నెంబర్ చెప్తున్నాను, 9346905934. అందరికి వందనాలు, చక్కని మాటలు విన్నందుకు. ప్రియులారా, మరి సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలు చేసి మరి నేను ముగిస్తున్నాను. అందరూ దయచేసి కళ్ళు మూసుకోండి.
మన సంఘ బిడ్డలు, ప్రేక్షకులు, వీక్షకులు అందరూ కూడా మరి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన ఆశీర్వాదాలతో నేటి మన ఆన్లైన్ ఆరాధన కార్యక్రమాన్ని ముగించుకుందాం. స్తోత్రములు దేవా, స్తోత్రములు తండ్రి, స్తుతులు నాయనా, స్తుతులు నాయనా. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీకే వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇదిగోనైనా గతించిన ఆదివారం నుండి ఆదివారం వరకు మమ్మలను కాసి కాపాడి రక్షించి నాయన కడవర దినాల్లో, అంచె దినాల్లో, శ్రమలలో, బాధల్లో, వ్యాధుల్లో, చీకు చింతల్లో క్రైస్తవ బిడ్డలు ఏ రీతిగా ఆశీర్వాదాలు పొందాలి అనే విషయమై కొన్ని మాటలు మేము ధ్యానము చేశాం నాయన. ఈ వాక్యముల ద్వారా మా సంఘ బిడ్డలు, మరి గ్రేస్ మినిస్ట్రీస్ పిఠాపురం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులు, వీక్షకులందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి నాయన. మరలా ఆదివారం వచ్చే వరకు ఈ వాక్యం ద్వారా వారు దీవించబడినట్లుగా, ఆశీర్వదించబడినట్లుగా సహాయం చేయండి. ఎవరైనా వ్యాధులతో, బాధలతో, శోధన సమస్యలతో ఉన్నట్లయితే ప్రభా వారిని ముట్టి స్వస్థపరచండి. ఈ లాక్డౌన్ కారణముగా వ్యాపారాలు లేవు, ఉద్యోగాలు లేవు, పనుబాట్లు లేక ఎవరైనా అన్న వస్త్రాలు లేక అలమటిస్తా ఉంటే ప్రభా ఇదిగో తండ్రి, అలనాడు కరువులో ఉన్న ఏలియాకు ఎలాగైతే ఆహారం పంపించి పోషించునైనా, అలాగే నీ దీన సేవకుడిని నా కుటుంబాన్ని, నా సంఘ బిడ్డల కుటుంబాన్ని, అలాగే గ్రేస్ మినిస్ట్రీస్ పిఠాపురం యూట్యూబ్ ఛానల్ యొక్క ప్రేక్షకుల, వీక్షకుల కుటుంబంలో అన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. మహిమ, ఘనత, ప్రభావం పొందమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మల యొక్క అన్యోన్య సహవాసమును, సహాయం మన దివిలి, పిఠాపురం, కొండవారం సంఘ బిడ్డలకును, అలాగే గ్రేస్ మినిస్ట్రీస్ పిఠాపురం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులు, వీక్షకులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం, అపవాది క్రియలంతా నాశనము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రియులారా, అందరికీ వందనాలండి. వచ్చే ఆదివారం వరకు ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబములను బహుగా దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్, ఆమేన్.